29న దివంగత ఉద్యమ గాయకులు, కవి గాయకులు, ఎక్స్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సాయి చంద్ గారి వర్ధంతి సందర్భంగా తన సొంత గ్రామమైన అమరచింతలో విగ్రహ ఏర్పాటు, అదేవిధంగా సాయి చంద్ యాదిలో అనే ఒక సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రముఖులు, సాయి చంద్ అభిమానులు, సాయి చంద్ని తన సొంత కుటుంబ సభ్యులుగా చూసే ఎంతోమంది ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్న మండలాధ్యక్షులు కావచ్చు, పట్టణంలో ఉన్న ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్లో సాయి చంద్ యాదిలో అనే సభను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సభకు వచ్చి సాయి చంద్ను మరొకసారి గుర్తు చేసుకుంటూ, తన ఆటపాటను గుర్తు చేసుకుంటూ, తన ఉద్యమ సందర్భంలో ఊరు ఊరు పల్లె పల్లె తిరిగి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మన ఊరి ముద్దుబిడ్డ వేద సాయి చంద్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉద్యమ సమయంలో అందరినీ ఉత్తేజితపరిచి తన ఆట పాటలతో ఆనాడు ఏ విధంగా అయితే చేసిండో ఆయన ఇక్కడ మన ముందు లేడు. ఆయన వర్ధంతి ఈ నెల 29న ఉంది. రజనీ సాయి చంద్ గారు తన బాధ్యతగా తీసుకొని వచ్చి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథులను చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులను పిలవడం జరిగింది. ఆ రోజు అందరు విజయవంతం చేయాలని టౌన్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను. అమరచింత వాస్తవ్యులు దివంగత వేద సాయి చంద్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, గాన కోకిల, గాన గాంధర్వుడు, బహుజన జాతి ముద్దుబిడ్డ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలపెరగకుండా తన కాలు గజ్జగట్టి ఆట పాట ద్వారా ఎంతోమంది ప్రజలను చైతన్యవంతం చేసి ఈనాడు తెలంగాణ రావడానికి తన యొక్క భాగస్వామిని అయ్యి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు అని చెప్పక తప్పదు. ఆయన అకాల మరణం మాకు చాలా బాధాకరము. ఆయన యొక్క విగ్రహాన్ని ఈ నెల 29న తాను జన్మనిచ్చిన నేల తల్లి ఎక్కడైతే అమరచింతలో పుట్టిండో అక్కడనే విద్యాభ్యాసం చేసి ఇక్కడ నుంచి పాట ద్వారా మరియు యావత్ తెలంగాణ 33 జిల్లాలకు వినిపించినటువంటి వాణిని ఈరోజు మూగబోయింది. కాబట్టి తన విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం ద్వారా సంకేతాలు ఇవ్వాలని చెప్పి తన యొక్క మధుర స్మృతులను ప్రజలకు తెలపాలని చెప్పి మరియు ఆయన సతీమణి మేడం రజనీ మేడం గారి యొక్క కృషిని మేము అభినందించదగిన విషయము. ఎందుకంటే పార్టీలోనే అందరినీ కలుపుకొని పోయి అదేవిధంగా మరియు అమరచింతలోని పార్టీలకు అతీతంగా ఈ నెల 29 తారీఖు నాడు జిల్లా పరిషత్ ఆవరణ జరిగినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మన అమరచింత వాసి కాబట్టి తెలంగాణ ఉద్యమ బిడ్డగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్మికులు, కర్షకులు, మేధావులు, రచయితలు, పత్రికా సోదరులు మరియు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి పేరున హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.